హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వప్నికాని. ఈ మధ్య ఒక 4 డేస్ నుండి పచ్చళ్ళు తయారు చేసుకుంటారు కదా, బిజినెస్ చేస్తారు కదా, అలేఖ్య పికిల్స్, అలేఖ్య పచ్చళ్ళు. సో వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, వాళ్ళ ముగ్గురు పచ్చళ్ళు వ్యాపారం స్టార్ట్ చేశారు, ఆన్లైన్ బిజినెస్. అయితే ఈ మధ్యన వాళ్ళ కోసము బ్యాడ్ ఆర్ గుడ్ నాకు తెలియదు, బట్ కాకపోతే ఒక 2 డేస్ నుండి కంటిన్యూగా చూస్తున్నాను, వాళ్ళ కోసము నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. నాకు ఫస్ట్ అనిపించింది, ట్రోల్ చేశారు అంటే అవతల వాళ్ళు తప్పు కూడా ఉంటుంది అనుకున్నా ఫస్ట్. సో తప్పు ఏదైనా తప్పేనండి. అయితే అలేఖ్య పికిల్స్ ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఆమె ఒక వీడియో పోస్ట్ చేసింది, నేను తిట్టడము తప్పే అని మాకు అర్థమయ్యేపోయేది ఏంటనేది చూపించలేకపోయాం. వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము. 24 to 48 అవర్స్ అయితే మాకు టైం తీసుకుంది. ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థం అయిపోయేసరికి ఇంకా ఆ పర్సన్కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్, ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. అండి, నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. మాకు వచ్చే మెసేజ్లో అందరూ జెన్యున్గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు. మీ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూజివ్గా మెసేజ్లు పెట్టి బై మిస్టేక్గా అది మేము కిందకి స్క్రోల్ చేయడం, అది మీ చాట్కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్కి రిపోర్ట్లు చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము. మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి, 100 మంది అన్నారు. అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమ్మసక్యంగా లేదు. ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది. ఎలా అంటే, అయ్యో మరి మీరు మాకు ఆ విషయం ముందే చెప్పాలి కదండి, ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు. అది మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు కాబట్టి నేను మళ్ళీ రియలైజ్ అయ్యి అది వెనక్కి వెళ్ళి డిలీట్ ఫర్ ఎవరీవన్ కొట్టడం అనేది జరిగింది. అసలు నేను మీకు పెట్టాల్సిన మెసేజే కాదండి అది. రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకైతే ఒక మెసేజ్ వచ్చింది, అది నేను దానికి రెస్పాండ్ అవుతూ నేను ఒక వీడియో చేశాను. ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం, మా మీద ఇలాంటివి మాట్లాడడం ఏంటి అని చెప్పి నేనే ఒకటి రైజ్ చేశాను వాయిస్. అలాంటిది నేను ఏ మాటలో ఏ తిట్టలేని వాళ్ళని తిడతానే అని అంటే అది ఒక రకంగా ఇన్నోసెంట్ వాళ్ళని తిట్టడం కూడా. నేనైతే ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎప్పటికీ వచ్చి ఒక మాట అనలేదు. ఎక్స్పెన్సివ్ అనే మాటలు అయితే ప్రైజింగ్ ఎక్కువ ఉంది, ఈ మాటకి ఎవరు అసలు కంప్లీట్ గా రెస్పాండ్ అవ్వరు. ఇదండి జరిగింది అయితే ఇది. సో ఒకరికి పెట్టబోయి తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే, కానీ ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్గా వెళ్ళిపోయింది. దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది. ఒక ప్యూర్ ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరైతే అసలు ఏం సంబంధం లేకుండా వాళ్ళకైతే ఒక మాట నింద అనేది పడవలసి వచ్చింది, కానీ అది కంప్లీట్లీ మీకైతే ఏం సంబంధం లేదమ్మా. మీకు అసలు ఆ మాట మీకు సంబంధమే లేదు, అది వేరే వాళ్ళకి వెళ్ళాల్సింది కాస్త మీకు వచ్చేసింది. అంతకు మించి ఇందులో ఏం లేదు, కంప్లీట్ మిస్లీడ్ అయింది అంతే. మేము బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుంచి, ఫస్ట్ రోజు నుంచి నేను కూడా గాజుల బిజినెస్ చేస్తున్నాను. సో అందుకోసమని నేను వాళ్ళ తరపున మాట్లాడట్లేదు, అలా అని కస్టమర్స్ తరపున మాట్లాడట్లేదు. నాకేమనిపించిందో అది చెప్తాను, సరేనా? అయితే వాళ్ళు ఊరికే తిట్టేసామని అలేఖ్య పికిల్స్ వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్కి చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు, కొంతమంది గుడ్ కామెంట్స్ కూడా పెట్టారు. ఎట్లా అంటే, ముందు ఎందుకు నోరు జారాలి, తర్వాత ఎందుకు సారీ చెప్పాలి. అవును, బట్ కాకపోతే ఒక అమ్మాయికి ఒక మగవాళ్ళు తిట్టారు అని అంటే అమ్మ నా బూతులు తిడతారు, దానికి రివర్సు ఈమె కూడా తిట్టిందంట. సో అక్కడికక్కడ అయిపోయింది. కానీ వాళ్ళ బిజినెస్ మీద అయితే మనం ఏడవకూడదు, సరేనా? ఎందుకంటే వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు. తప్పు చేశారు అని అంటే దానికి శిక్ష అనుభవిస్తూనే ఉంటారు. అయితే వాళ్ళు కూడా సారీ కూడా చెప్తున్నారు. అయితే అలేఖ్య వాళ్ళ సిస్టర్ కూడా ఇంకొక వీడియో రిలీజ్ చేశారు, ఫుల్ వీడియో. 2 డేస్ అవుతుంది. మా అక్క ఊరికే ఎవరిని తిట్టలేదు,
సో మమ్మల్ని బ్లేమ్ చేస్తూ మా వ్యాపారాన్ని బ్యాడ్గా ప్రమోషన్ చేస్తున్నారు చాలామంది అంటే అని ఆమె వీడియో చేసింది. అయితే ఆడియో క్లిప్పింగ్ కూడా ఉందండి. అయితే అవతల వాళ్ళు తిట్టడం కూడా నేను విన్నాను. సో ఆ అవతల ఆమె తిట్టిన ఆమె కూడా నేను ఇట్లా మెసేజ్ పెట్టకూడదులండి, సారీ అండి అని అవతల ఆమె కూడా చెప్పారు. ఎప్పుడు వీళ్ళంతా డిస్టర్బ్ అయిపోయిన తరువాత అది కరెక్ట్ కాదనిపించింది. మరి మీరు కూడా చూస్తున్నారు కదా, అలేఖ్య పచ్చళ్ళు ఈ మధ్యన వైరల్ అయిపోయింది వాళ్ళ కోసం బ్యాడ్గా. అయితే తప్పు చేసి వాళ్ళు సారీ కూడా చెప్పారు, అంతా అయిపోయింది. సో ఇంతకీ దేనికోసం ఇంత గొడవ స్టార్ట్ అయిందని అందరికీ డౌట్ ఉండొచ్చు. నాకు కూడా డౌట్ వచ్చింది. అయితే నా అన్వేష్ అన్న కూడా వీడియో చేశారు. ఆయన వీడియో చేసిన తర్వాత క్లారిటీ వచ్చింది. బట్ అంటే కష్టపడి వాళ్ళ డాడీ కూడా చనిపోయారంట, వాళ్ళ అక్క ముగ్గురు కష్టపడి పైకి వచ్చి ఇంత మంచి బిజినెస్ పెట్టుకున్నారు. బిజినెస్ అనేది ఎవరు స్టార్ట్ చేసినా కానీ మంచి బిజినెస్ అంటాము. నాది బ్యాంగిల్స్ బిజినెస్ ఉంది. అలాగే వాళ్ళు పచ్చళ్ళు బిజినెస్ పెట్టుకున్నారు. పచ్చళ్ళు బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు ఐటెం బట్టి కాస్ట్ పెంచుకుంటారు. రేట్లు ఎలా పెంచాలి అని అంటే వాళ్ళు ఏదైతే ఐటెం తీసుకుంటారో అది ఎక్కువ రేట్ అనుకోండి, అప్పుడు దానికి తగ్గట్టుగా కాస్ట్ పెంచుతారు. అలాగే వాళ్ళు రొయ్యలు, చేపలు, తర్వాత చికెను, మటను, అబ్బబ్బబ్బా ఎన్ని పచ్చళ్ళు తయారు చేస్తున్నారు. చాలా పచ్చళ్ళు తయారు చేశారు. అవి అయితే చాలామంది ఎన్ఆర్ఐలు వాళ్ళే కొనుక్కుంటారు పచ్చళ్ళు. సామాన్య వ్యక్తులు అయితే కొనలేము. అయితే సామాన్య వ్యక్తి కోసము తిట్టారు ఈమె. అలేఖ్య పికిల్స్లో పెద్ద ఆమె తిట్టింది. అనకూడదు, మనం బయట పెట్టకూడదు, ఎందుకంటే ఆమె కూడా ఒక అమ్మాయే కనుక. సో అయితే చాలామంది ఆడవాళ్ళే శత్రువులు అని అనేది పదం అనేది రియల్లీ ట్రూ. నిజంగా అది అలా జరగడం అనేది నేనైతే తిట్లు అనేది పక్కన పెడితే, ఆడవాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, మనం ట్రోల్ చేయకూడదు, ఇక నుండి ఎవరిని మనం కించపరచకూడదు. వాళ్ళు కూడా ఇప్పుడు అర్థమైంది, వాళ్ళు కూడా జాగ్రత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాము అని తెలిసింది వాళ్ళకి.